నమస్కారం అండి. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక సాంగ్, ఒక పాట, దేవుని మంత్రం పాడాలనుకున్నాను. అది కూడా పాట మాదే, పాటే ఒక దేవుడి మంత్రం అన్నమాట. లైక్ చేయండి. ఇదే నా మైక్ అండి. పేన అని ఒక మైకు, దీని కలమ అంటారు. తెలుగు స్వచ్ఛమైన తెలుగులో వచ్చి కలమ అంటారు. ఇప్పుడుండే జనరేషన్ ఇంగ్లీషు చదువుకుని పెన్ అంటారు. పేనాను పెన్ అంటారు. నా చదువులో కలము. అప్పుడు నేను చదివేటప్పుడు కలము అంటాను. చాలా వరకు నుంచి అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. శ్రీరాముని మంత్రం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో మంత్రం అనగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంత్రం శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. ఫస్ట్ ప్రజెంట్ నేను చెప్పాల్సి మర్చిపోయినాను. ఆ వినాయకుడిని ప్రజెంట్ చెప్పాలా, మామూలుగా మళ్ళీ చెప్తాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపవాసమహే. మళ్ళీ ఒకసారి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపవాసమహే. మళ్ళీ ఒకసారి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపవాసమహే. మళ్ళీ మంత్రం వచ్చి గురువుకి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మళ్ళీ ఒకసారి. గురువుకి మంత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మళ్ళీ ఒకసారి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారు వచ్చి విద్యకు అధిపతి అన్నమాట. చదువు వచ్చేదానికి అధిపతి సరస్వతీదేవి. ఆమెను కలవరం చిన్న పిల్లోళ్ళు 5 సంవత్సరాల పిల్లల నుంచి 15-20 ఏళ్ళ వరకు ఆమెను కొలిస్తే మంచిది. అది మంత్రం వచ్చి సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు తుమే సదా. మళ్ళీ ఒకసారి. సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు తుమే సదా. మళ్ళీ ఒకసారి. సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు తుమే సదా. అదండి సరస్వతీదేవిది. లక్ష్మీదేవి మంత్రం. శుక్రవారం మహాలక్ష్మీదేవి మంత్రం. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః.
ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. మళ్ళొచ్చి మనకు భోజనానికి ఫుడ్డుకు ఆహారానికి అధిపతి ఎవరంటే అన్నపూర్ణాదేవి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః. పెద్ద అమ్మవారు వచ్చి ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః. అమ్మవారు అన్నమాట, అధిపతి ఆ పెద్ద అమ్మవారు భోజనానికి మనకు అన్నదాత. నాకు చదువు దేవుడు నాకు విద్య నేర్పించిన అయ్యవారు విషయంలో నేను చెప్పుకుంటున్నాను. గురువారి తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి. మళ్ళీ ఈసారి ఈరోజు శ్రీరామన శుభాకాంక్షలతో సంతోషంగా ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర తెలంగాణ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ సంతోషంగా పండుగను బాగా జరుపుకోవాలని, ఆ దేవుణ్ణి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి, నన్ను లైక్ చేయండి. నన్ను మీ దయ కృపతో నన్ను లైక్ చేస్తే మీ సపోర్ట్ ఉంటే నాకు చాలా వరకు బాగుంటుందని నా కోరిక. దయ ఉంచి నాకు హెల్ప్ చేయండి. అదే అండి, ఈ రోజుకి మంత్రం చెప్పాను. మంత్రం అనగా శ్రీరాముని మంత్రం. ప్రతి శ్రీరాముని గుళ్ళో పలికే మంత్రం స్టార్టింగ్ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణానవే. శ్రీరాముని మంత్రం మళ్ళీ ఇంకోసారి మామూలుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని 3 సార్లు పలకవలను, మంచిది. మళ్ళీ ఒక మంత్రం అనగా ఆంజనేయ స్వామి చిన్న పిల్లకాయలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లకాయలు కూడా ఒకసారి చెప్తున్నాయి నన్ను. 5 సంవత్సరాలు చిన్న పిల్లోళ్ళు, ఎందుకంటే వాళ్ళకు నోరు మాటలు కూడా రావు. కనీసం ఆంజనేయ స్వామి అన్నా కూడా చాలు, ఏ ఇబ్బంది. ఆంజనేయ అన్నా కూడా చాలు. అతను ఆయన దేవుడు ఆయనలోకి వెళ్ళిపోయినట్టే, ఆ పిల్లోడి దగ్గర ఉన్నట్టే. శ్రీ ఆంజనేయ నమః అని ఒక 2 సార్లు అనిపించిన, 3 సార్లు అనిపించిన, 5 మాటలు అనిపించిన, తిరిగే పిల్లోడికి 5 మాటలు అనిపించినా కూడా చాలా మంచిది. ఎందుకంటే చెడు ఏమీ రాకుండా ఉంటుంది దగ్గర. నాది నా కోరిక. శ్రీ ఆంజనేయ నమః, శ్రీ ఆంజనేయ నమః, శ్రీ ఆంజనేయ నమః అని మంగళవారం కానీ శనివారం కానీ పిల్లోళ్ళ దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా వరకు సంతోషంగా ఉంటారు. అది నా కోరిక. తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్.